కోవిడ్ మళ్లీ దేశాన్ని వణికిస్తోంది. మొత్తం 12 రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయని 260 వరకు కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, తమిళనాడు, హర్యానా, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, సిక్కిం, రాజస్థాన్, కర్ణాటకలో యాక్టివ్ కేసులున్నాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య ప్రతినిధులతో ఇటీవల సమావేశమైంది. అయితే ప్రస్తుతం నమోదైన కేసులన్నీ తేలికపాటి లక్షణాలు మాత్రమే అని, ఇప్పటి వరకు ఎటువంటి మరణాలు సంభవించలేదని అధికారులు స్పష్టం చేశారు. ముంబై, చెన్నై, అహ్మదాబాద్ వంటి మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో కేసులు భారీగా పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక మహారాష్ట్రలో ఈ నెలలో 95 కొత్త కేసులు నమోదయ్యాయి. పుదుచ్చేరిలో 12, కర్ణాటకలో 16 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఇక గుజరాత్లోని అహ్మదాబాద్లో ఒకే రోజు 7 కొత్త కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక JN.1 వేరియంట్ తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సర్కార్ సూచించింది. ఇది ఒమిక్రాన్ కన్నా వేగంగా వ్యాప్తి చెందుతోందని చెబుతున్నారు నిపుణులు. పైగా ఇలా వ్యాప్తి చెందిన ప్రతిసారి అది 1 కన్నా ఎక్కువ సార్లు మ్యూటేట్ అవుతోందని అంటున్నారు. మనిషి శరీరంలో ఉండే ఇమ్యూనిటీ నుంచి తప్పించుకునేందుకు ఈ వేరియంట్ కనీసం 30 మ్యూటేషన్స్ కి గురయ్యే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. చిన్నపిల్లల్లోనూ JN.1 వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఒమిక్రాన్ కంటే అత్యంత వేగంగా JN.1 వేరియంట్ స్ప్రెడ్ అవుతోంది. అతి తక్కువ సమయంలో ప్రపంచంలో చాలా దేశాలకు వ్యాప్తి చెందింది. అందుకే మరోసారి కోవిడ్ భయం అందరిలోనూ మొదలైంది. JN.1 వేరియంట్ సోకినప్పుడు కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు వైద్యులు. అందులో మొదటిది పొడి దగ్గు. వైరస్ సోకిన వెంటనే గొంతుపై ప్రభావం చూపిస్తోంది. ఈ కారణంగానే విపరీతంగా పొడి దగ్గు వస్తోంది. దీంతో పాటు జలుబు కూడా ఇబ్బంది పడుతోంది. ముక్కు మూసుకుపోవడం, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడడం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. JN.1 వేరియంట్ సోకిన వాళ్లలో తలనొప్పి తీవ్రంగా వేధిస్తోంది. దీంతో పాటు నోట్లో కురుపులు వస్తున్నాయి. ఇక ఈ వైరస్ సోకిన వెంటనే జ్వరం వస్తున్నట్లు గుర్తించారు వైద్యులు. విపరీతమైన నీరసం, కళ్ళు తిరగడం లాంటివి ఈ వేరియంట్ లక్షణాలే. వీటితో పాటు రుచి, వాసన కోల్పోతున్నారు. అయితే వీటన్నింటితో పాటు డయేరియా కూడా ఇబ్బంది పడుతోంది. ఈ సిమ్టమ్ చాలా మందిలో కనిపిస్తున్నట్లు గుర్తించారు వైద్యులు. ఇక మన దేశంలో ఇప్పటి వరకు 260 వరకు యాక్టివ్ కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల వ్యాప్తికి కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు.